హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విజ్ టాక్ స్టూడెంట్. యూట్యూబర్స్కి కంటెంట్ లేదు. యూట్యూబర్స్కి టైం పాస్ అవ్వట్లేదు. అసలు ఎవరు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా యూట్యూబర్సే చెప్తున్నారు. సో అది సిచ్యువేషన్ అనమాట నిజం చెప్పాలంటే. సో ఏదో శివాజీ గారు, అసలు నేను దీని మీద ఎందుకు మనం వీడియో చేయటం, మనకేమంత సంబంధం లేదు, నాకెందుకు లేదు అని నేను అనుకున్నా. కానీ ఒకరోజు చూసా, 2 రోజులు చూసా, 3 రోజులు చూసా, 4 రోజులు చూసా, అరే వారం అయిపోతుంది, ఇంకా నాకు యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే అవే వీడియోస్. శివాజీ గారు ఏదో ఏదో పెద్ద ఘోరం చేశాడు, ఆయనకి ఇంకా వెంటనే ఆయనకి ఉరిశిక్ష చేసేయాలి అన్నంత లెవెల్లో దాన్ని రచ్చ చేస్తున్నారు. సో అది ఒక 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 దగ్గర నుంచి ఇంకో డైరెక్షన్కి, ఆ తర్వాత ఇంకో యాంగిల్కి, దాంట్లో ఇంకో యాంగిల్కి, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో శివాజీ గారు చేసిన కామెంట్స్ ఆయన పర్సనల్, అది తప్ప ఒప్ప అంటే ఐఎమ్ నాట్ టు జడ్జ్ ఎనీథింగ్. సో ఆయన తప్పు చేశారా అంటే తప్పు మాట్లాడారు, అంటే తప్పు మాట్లాడారు అని అనుకునే వాళ్ళకి తప్పు మాట్లాడాడు, లేదు ఆయన చెప్పింది నిజమే అనుకునే వాళ్ళకి నిజమే చెప్పాడు. సో 2 రకాలు ఉంటే, 2 వైపులా, ఆ కత్తికి 2 వైపులా పదునెగురు. సో ఆ కత్తి జోలు నేను పోవట్లేదు. సో బట్టలు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మనకి చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్నలు మనకు చెప్పారు. సో వాళ్ళు ఎలా చెప్పారో మీరు అలా పాటించాలి. సో మీ అమ్మా నాన్న మీకు బట్టలు ఎలా వేసుకోవాలి అని ఎలా అయితే చెప్పారో, సో అది ఎవరికి వాళ్ళలాగా ఫాలో అవ్వండి అంతే. లేదు మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి, అమ్మ నాన్న చెప్పిందే ఫాలో అవ్వాలని ఏం లేదు. సో పాటిస్తే మంచిది, లేదంటే మార్చుకోండి. సో ఇక్కడ నేను ఆయన ఇంకెవరు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఇండివిజువల్. సో ఎవరికి వాళ్ళకి సంబంధించిన విషయం. నేను ఏ బట్టలు వేసుకోవాలనేది నా ఇష్టం, లేదంటే నా ఇష్టం. సో నాకు ఏది వచ్చింది అనేది నన్ను ఎలా చిన్నప్పటి నుంచి ఎలా ట్రైన్ చేశారో దాన్ని బట్టి నా ఇష్టాలు ఉంటాయి. ఓకేనా? సో దాంతో కట్ చేస్తే నాన్ వెజ్ దూరాడు దీంట్లోకి ఒక యాంగిల్, ఇంకో యాంగిల్. అది వెళ్ళింది, ఆయన ఏదో తాగి ఏది పడితే అది మాట్లాడతాడు, వాడంత ఎదవ ఇంకెవరు లేరు అనిపించేలా మాట్లాడాడు. సో నాన్ వెజ్ కంటే ముందు అనసూయ వచ్చింది, దానికంటే ముందు ఇంకొకరు ఎవరో వచ్చారు, దానికంటే ముందు గెరిట్వాడిని తీసుకొచ్చారు. సో రకరకాల ఎలివేషన్స్, రకరకాల థింగ్స్. సో అసలు తెలుగులో ఇంకెటువంటి ఏం జరగట్లేదు, తెలుగు రాష్ట్రాల్లో అసలు ఇంకే మాట్లాడడానికి ఏం కంటెంట్ లేదంటే అందరు దీంట్లో దూరారు. సో దూరి దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేశారు. సో వాళ్ళందరూ రావటం వేరు, నాన్ వేష్ణ వచ్చి మాట్లాడింది వేరు. అది నాన్ వేష్ణ ఒక రకంగా చెప్పేస్తుంటే బాగుండేది. దాంట్లో ఏం తీసుకొచ్చాడు, మతాన్ని తీసుకొచ్చాడు. ఇంకా చాలు, మతం వచ్చిందంటే ఇంకా దేశం అంతా అల్లకల్లోలం. ఏమి లేని వాళ్ళకి రిలీజియన్ తీసుకొచ్చి, రీజన్ తీసుకొచ్చి, లాంగ్వేజ్ తీసుకొచ్చి, క్యాస్ట్ తీసుకొస్తే అసలు ఆ టాపిక్ ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇవన్నీ? ఎందుకు అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏం లేదు కాబట్టి అక్కడ. సో ఎందుకు వీళ్ళందరూ ఇంత కాంట్రవర్షియల్ చేసుకుంటున్నారు, దీన్ని ఇంకా యాక్షన్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఇంకేమీ లేదు మాట్లాడడానికి, వాళ్ళకి వాళ్ళ దగ్గర చేయడానికి ఏమీ లేదు. సో ఆల్రెడీ ట్రావెలింగ్ యానిమేషన్ చాలా చూసేసాడు, చాలా తీసేసాడు, చాలా రొటీన్ ఉంది. అండ్ ట్రావెలింగ్ వీడియోస్ చూడండి, ఇప్పుడు వ్యూస్ అస్సలు రావట్లేదు ఆయన ట్రావెల్ మీద వీడియోస్ చేస్తే. అదే రీజన్ మీద, అదే పాలిటిక్స్ మీద వీడియో చేస్తే రీచ్ ఆయనకే కాదు, నాకు కూడా అంతే. సో అసలు వెళ్ళిపోతున్నాయి రీచెస్, ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను బిగ్ బాస్ మీద వీడియో చేస్తే 10K వ్యూస్ వెళ్ళినాయి. ఇంతవరకు నేను అనుకోలేదు ఎప్పుడు ఇంత తొందరగా నాకు 10K వ్యూస్ వస్తాయని. సో అదే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అసలు ఎలా చదువుకోవాలి, 10th క్లాస్ తర్వాత ఏం చేయాలి అనే దాని మీద వీడియో చేస్తే 20 వ్యూస్ వచ్చినాయి. సో అదనమాట. సో కాంట్రవర్షియల్ థింగ్స్ మీద వీడియో చేస్తే ఒక లెవెల్లో ఆఫ్ రీచ్ వెళ్తుంది. సో అది అందరికి అర్థమైంది ఇక్కడ. సో అందరికి అర్థమయ్యి సో వాళ్ళు ఏమి లేని దాన్ని పిండి దాన్ని ఇంత పెద్ద కాంట్రవర్సీ చేశారు. ఇప్పుడు సో రిలీజన్కి వచ్చేవారికి సీతామాత గురించి, లేకుంటే ద్రౌపది గురించి, లేకపోతే మన హిస్టరీలో మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరి గురించి రకరకాలుగా మాట్లాడుకొని దాన్ని రకరకాలుగా ఇచ్చేసుకుని మన ధర్మాన్ని మనమే కించపరుచుకున్నట్లు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఇలాంటి టాపిక్స్ని ఎవరు చూడకండి. ఫస్ట్ మీరు చూడకుండా ఉంటే వాళ్ళు చేయరు, మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో ఎవరైనా సరే కాంట్రవర్సీ చేద్దాం అనుకున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయకుండా అన్సబ్స్క్రైబ్ చేసేసి
వాళ్ళ వీలైతే డిస్లైక్ కొట్టి వాళ్ళని స్కిప్ చేసేయండి, వాళ్ళని బ్లాక్ చేసేయండి. సో అలా చేస్తేనే ఇలాంటి కంట్రవర్సీస్ అవుతాయని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ.